100% సైంటిఫిక్ ట్రీట్మెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తాం. దీనికి కూడా డేట్ పెట్టుకున్నాం. దీనికి మీరు చూస్తే 2025 అక్టోబర్ లోపల దీన్ని పూర్తి చేస్తాం. ఓసారి శ్రద్ధ ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఇంత మునుపు అధికారంలో 2014-19 ఉన్నప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు ఒక వారం పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేవారు ప్రతి నెల. దానివల్ల చాలా ఫలితాలు వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయింది. నేను మచిలీపట్నం వెళ్ళాను. 4 రోడ్లు క్రాస్ అయ్యే సెంటర్ లో దగ్గర కొన్ని వేల మెట్రిక్ టన్నులు పక్కనేసి గుట్టలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. వర్షం పడితే అదంతా మగ్గిపోయి ఆ వాసన ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ ఇళ్లకి ఎంత భయంకరంగా వస్తుందో, అంటువ్యాధులు వస్తాయో మనం ఆలోచించుకోవాలి. ఆ నీళ్లన్నీ పైన వర్షం పడినప్పుడు ఆ బురద గాని మురికి గాని భూగర్భ జలాల్లో కలిసిపోయి ఆ ఏరియా కలుషితం అయిపోయే పరిస్థితి వస్తుంది. దాని వల్ల మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్లు తాగే పరిస్థితికి వస్తాం. ఒక పక్కన గాలి కలుషితం అవుతుంది, మనం పీల్చే గాలి, మన తాగే నీళ్లు కలుషితం అవుతాయి. అలాంటి నీళ్లు వాడి పంటలు చేస్తే మన ఆహారం కూడా కలుషితమైన ఆహారం వచ్చే పరిస్థితి వస్తుంది.